హలో దేర్, వెల్కమ్ బ్యాక్. 12 ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీలో ప్రిన్సిపల్ నెంబర్ 6 డిజైన్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదామండి. ఓకే, డిజైన్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఈ 6th ప్రిన్సిపల్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. లెట్ us రీడ్ ద స్టేట్మెంట్ అండ్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ కెమికల్ ప్రాసెస్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఫర్ దేర్ ఎన్విరాన్మెంటల్ and economic impacts and should be minimized. If possible, synthetic methods should be conducted at room temperature and pressure. So ఇక్కడ ఏ కెమికల్ సింథటిక్ ప్రాసెస్ అయినా ఆ ప్రాసెస్ చేయడానికి వీ నీడ్ ఎనర్జీ, అంతే కదండి. ఎనర్జీ ఉండాలి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ హీటింగ్ కావచ్చు, అది ఏ ఫామ్లో అయినా ఎనర్జీ కావచ్చండి. ఓకే, రైట్. సో ఈ ఎనర్జీ మీరు రిక్వైర్ అయిన ఆ ఎనర్జీని మీరు సప్లై చేస్తేనే ఆ కెమికల్ ప్రాసెస్ జరుగుతుంది, సింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. మరి ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్ని మీరు ఏ యాంగిల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయాలి అంటే ఆ ఎనర్జీని మనము యూటిలైజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, దీంతోపాటు ఎకనామిక్ ఇంపాక్ట్స్, ఆ ఎనర్జీ మనకు కొంత బిల్తోనే వస్తుందండి, అవునా. ఎనర్జీ ఫ్రీగా రాదు. ఓకే, ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చినట్టు ఎనర్జీ కూడా ఫ్యూయల్ని బర్న్ చేస్తే వచ్చేది. ఓకే, ఫ్యూయల్ని మళ్ళీ మనం రిఫైన్ చేయడం అంతా కూడా చాలా ఖర్చుతో కూడుకునింది. సో కాబట్టి ఏంటంటే మనకు ఆ ఎనర్జీ కన్జ్యూమ్ అయ్యే ఈ ప్రాసెస్లో ఎన్విరాన్మెంట్ని డిస్ట్రాయ్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం దాని యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా ఉంటుందండి, అది ప్రోడక్ట్ పైన ప్రభావం చూపిస్తుంది. సో ఈ విధంగా ఏదైనా కెమికల్ సింథసిస్ ప్రాసెస్లో మీరు ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్ని మీరు ఒకసారి చూసుకోండి. ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్ని వీలైతే తగ్గించడానికి ట్రై చేయండి, మినిమైజ్ చేయండి. ఓకే, ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ యూస్ చేస్తే అది ఎన్విరాన్మెంట్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది, బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, అదేవిధంగా ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది. అంటే ఆ ప్రోడక్ట్ కాస్ట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మినిమైజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈస్ ద డిజైన్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఓకే, ఒకవేళ ఇఫ్ పాసిబుల్, ఇన్ కేస్ మీ వల్ల అయితే ఆ సింథటిక్ మెథడ్ని రూమ్ టెంపరేచరు ప్రెషర్ దగ్గర కండక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ ద డిజైన్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఓకే స్టూడెంట్స్, సో ఎనర్జీని తక్కువ యూస్ చేయడానికి తక్కువ ఎనర్జీతో కెమికల్ ప్రాసెస్ జరిగేటట్టు ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏదైనా కెమికల్ ప్రాసెస్ని రూమ్ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర మీరు చేసినా కూడా ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు, ఆ ప్రోడక్ట్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. దెన్ మరి కెమికల్ సింథసిస్లో మనము హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ యూస్ చేస్తామండి. దేనికి అంటే హీట్ చేయడానికి, మీ అందరికీ తెలిసిందే, కూలింగ్ చేయడానికి, పంపింగ్ చేయడానికి, డిస్టిలేషన్ ప్రాసెస్కి, డ్రైయింగ్ ప్రాసెస్కి, సపరేషన్ ప్రాసెస్కి. ఓకే, సో మనము 2 రియాక్టెంట్స్ని ఓకే ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఆ 2 రియాక్టెంట్స్ని మనం ఖచ్చితంగా హీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. మీకు ప్రోడక్ట్ రావాలి అంటే సో హీట్కి మీరు హీట్ ఎనర్జీని మీరు జనరల్గా ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం ద్వారా మీరు తీసుకొస్తారు ఇన్ జనరల్. ఓకే, రైట్. కొన్ని కేసెస్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అవసరం అవుతుంది. సో ఇలా ఏంటంటే ఎనర్జీ అన్నది ప్రతి కెమికల్ ప్రాసెస్లో ఆ హీటింగ్ కావచ్చు, కూలింగ్కి కావచ్చు, సపరేషన్ చేసుకోవడానికి కావచ్చు, డ్రై చేసుకోవడానికి కావచ్చు, డిస్టిలేషన్ కావచ్చు. ఓకే, ఈ ఎంటైర్ ఈ కెమికల్ సింథటిక్ ప్రాసెస్లో ప్రతి ప్రాసెస్లో యూ నీడ్ టు యూజ్ ద ఎనర్జీ. అది కూడా చాలా హ్యూజ్ క్వాంటిటీ, చాలా ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ అవుతుందండి. ఓకే, రైట్. దెన్ దీనివల్ల ఎక్కువ ఎనర్జీని మీరు హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీని మీరు కన్జ్యూమ్ చేయడం వల్ల కెమికల్ సింథసిస్లో మీకు ఎన్విరాన్మెంట్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఎకనామిక్ నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, రైట్. దెన్ మరి ఏంటి, వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే ద డిజైన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ సిస్టమ్స్ దట్ డు నాట్ రిక్వైర్ ఇంటెన్సివ్ ఎనర్జీ ఈజ్ హైలీ డిజైరబుల్. ఓకే, సో మీరు సింథసైజ్ చేసే కెమికల్ రియాక్షన్, ఆ కెమికల్ ప్రోడక్ట్ కానీ లేదు ఆ సిస్టమ్ కానీ, ఆ ఎనర్జీని యూజ్ చేసుకునే సిస్టమ్ కానీ అంత ఎనర్జీని ఎక్కువగా యూజ్ చేసుకోకపోతే అటువంటి సింథటిక్ మెథడ్ చాలా హైలీ డిజైరబుల్గా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. రైట్, నౌ వీఆర్ మూవింగ్ టు ద అనదర్ స్లైడ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, reducing energy barrier of a chemical reaction or selecting proper reactants so that the transformation may proceed at room temperature will significantly saves energy. సో మనము ఏదైనా ఒక కెమికల్ సింథటిక్ ప్రాసెస్లో ఎనర్జీ సేవ్ అవ్వాలి అంటే మనము ఆ ఎనర్జీ బ్యారియర్ని తగ్గించాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనం సెలెక్ట్ చేసుకునే రియాక్టెంట్స్ కూడా ప్రాపర్ రియాక్టెంట్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ కెమికల్ ట్రాన్స్ఫర్మేషను రూమ్ టెంపరేచర్ దగ్గర జరిగిపోవడం వల్ల
లాట్ ఆఫ్ ఎనర్జీ సేవ్ అవుతుంది. అదేవిధంగా ఆ ప్రాసెస్ మీద మనం పెట్టే ఖర్చు కూడా తగ్గిపోతుందండి. మనీ కూడా తగ్గిపోతుంది. అంటే ప్రోడక్ట్ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ప్రోడక్ట్ చాలా అఫోర్డబుల్ అవుతుంది. ఓకే. అట్ ది సేమ్ టైం అది ఆ ప్రోడక్ట్ ఈకో ఫ్రెండ్లీ కూడా అవుతుందండి. ఓకే రైట్. దెన్ జనరల్లీ కన్వెన్షనల్ ఫ్యూయల్స్ లైక్ కోల్, ఆయిల్, గ్యాస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ యాజ్ ఎనర్జీ రిసోర్సెస్. మనందరికీ తెలిసిన పాయింటే అండి. ఓకే. సో కన్వెన్షనల్ ఫ్యూయల్స్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అయినటువంటి కోల్ని బర్న్ చేయడం వల్ల మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆయిల్, పెట్రోలియం ప్రోడక్ట్స్, గ్యాస్, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా మనం ఏంటంటే కన్వెన్షనల్గా మనము చాలా ట్రెడిషనల్గా మనము ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తుంటాం. అఫ్ కోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీయే కాదులేండి, హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనము ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం యూస్ చేస్తూ ఉంటాం. ఓకే. హీట్ ఎనర్జీ కోసం కూడా యూస్ చేస్తూ ఉంటాం. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని, హీట్ ఎనర్జీని మనం కెమికల్ సింథసిస్లో యూస్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ కన్వెన్షనల్ ఫ్యూయల్స్ని యూస్ చేయడం వల్ల మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కాజ్ చేస్తుంది. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్కి కాజ్ అవుతుంది. అంటే ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, సో ఇటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి ఈ ఫాజిల్ ఫ్యూయల్ కన్సంప్షన్ అన్నది కాజేటివ్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్, ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వల్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయ్యి యావరేజ్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఓకే. సో ఇటువంటి ఇంపాక్ట్స్ అనేవి ఉంది ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల. సో కాబట్టి ఇంకొకటి చూడండి, మోర్ ఓవర్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ నాన్ రెన్యూవబుల్, అన్సస్టైనబుల్ అండ్ కాస్ట్లీ. సో ఈ కన్వెన్షనల్ ఫ్యూయల్స్ అయిన కోలు, న్యాచురల్ గ్యాసు, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ రెన్యూవబుల్. అవి వన్స్ ఒకసారి యూస్ చేస్తే ఇంకా తిరిగి రావు. అండ్ అన్సస్టైనబుల్, ఫ్యూచర్ జనరేషన్స్కి మనం వాటిని ఇవ్వలేము. ఎందుకంటే సింగిల్ టైం మాత్రమే యూస్ చేస్తాం. ఓకే. దే ఆర్ నాన్ రెన్యూవబుల్ అండ్ దే ఆర్ కాస్ట్లీ. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో కాబట్టి మరి ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కన్వెన్షనల్ ఫ్యూయల్స్ వల్ల. కానీ కన్వెన్షనల్ ఫ్యూయల్స్ యూస్ చేస్తే మనం మోస్ట్ ఆఫ్ ది కెమికల్ ప్రాసెస్లు మనం రన్ చేస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే మనము నాన్ రెన్యూవబుల్ నుంచి వీ కెన్ స్విచ్ టు ద రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. సో ఏదైనా కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ని మనము చేయడానికి రెన్యూవబుల్ ఎనర్జీని మనం యూస్ చేసుకోవచ్చు. ఏ రెన్యూవబుల్ ఎనర్జీ మనం ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు అంటే సోలార్ ఎనర్జీ యూస్ చేసుకోవచ్చు, మీరు విండ్ ఎనర్జీ యూస్ చేసుకోవచ్చు, హైడ్రో పవర్ని యూస్ చేసుకోవచ్చు, జియోథర్మల్ ఎనర్జీని మీరు యూస్ చేసుకోవచ్చు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో హైడ్రోజన్ గ్యాస్ కూడా ఒక ఫ్యూయల్గా యూజ్ అవుతుందండి. ఓకే. సో హైడ్రోజన్ కూడా మీరు ఫ్యూయల్ సెల్స్లో యాడ్ చేసి మీరు ఎలక్ట్రిసిటీని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా నాన్ పొల్యూటింగ్ అండ్ లో కాస్ట్ అండి. ఓకే రైట్. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీరు యూస్ చేసి మీరు ఏదైనా ఒక కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు క్యారీ అవుట్ చేయొచ్చు. అది మీకు గ్రీన్ సింథసిస్ అవుతుందండి. గ్రీన్ సింథసిస్. ఓకే. అంటే లెస్ పొల్యూటింగ్ మెథడ్ అవుతుంది అండ్ కాస్ట్ సేవింగ్ మెథడ్ కూడా అవుతుంది. ఓకే స్టూడెంట్స్ రైట్. నౌ వి విల్ అండర్స్టాండ్ ద డిస్కషన్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే రైట్. సో ఫస్ట్ మెథడ్స్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్లో మనము సోలార్ ఎనర్జీని మోస్ట్ వైడ్గా యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే సోలార్ ఎనర్జీ ఈజ్ ద ప్రైమరీ సస్టైనబుల్ ఎనర్జీ రిసోర్స్ ఆన్ ఎర్త్. ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ఆల్టర్నేటివ్ టు ద పెట్రోలియం. సో సోలార్ ఎనర్జీని మనము యూజ్ చేసి కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం క్యారీ అవుట్ చేయొచ్చు. సో సోలార్ సెల్స్ని మనము ఆర్గానిక్ సోలార్ సెల్స్ ఫామ్లో యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఫోటోకెమికల్ రియాక్షన్స్లో మనము ఈ సోలార్ ఎనర్జీని మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఫోటో అంటే లైట్, కెమికల్ అంటే కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషన్ ఆఫ్ పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్, యూజెస్ సన్లైట్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. సో మనము పాలీవినైల్ క్లోరైడ్ అనే పాలిమర్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో ఈ పాలీవినైల్ క్లోరైడ్ అనేది ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుందండి. ఓకే. పీవీసీ ఈ పాలిమర్ని మనము ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకు చైన్ ఇనిషియేషన్ స్టెప్లో ఆర్గానిక్ పెరాక్సైడ్స్ అవసరం అవుతాయి. ఆర్గానిక్ పెరాక్సైడ్స్ నుంచి మనం ఫ్రీ రాడికల్స్ జనరేట్ చేస్తాం. ఇలా ఆర్గానిక్ పెరాక్సైడ్స్ ఫ్రీ రాడికల్స్ని జనరేట్ చేయడానికి మీరు దాన్ని హీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్గానిక్ పెరాక్సైడ్స్ని మీరు లైట్కి ఎక్స్పోజ్ చేస్తే చాలండి. సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తే చాలు. ఆర్గానిక్ పెరాక్సైడ్ బ్రేక్ అయ్యి ఫ్రీ రాడికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ మోనోమర్స్ని అటాక్ చేస్తే మీకు మోనోమర్ ఫ్రీ రాడికల్ వస్తుంది. ఈ మోనోమర్ ఫ్రీ రాడికల్ n టైమ్స్ ఆఫ్ మోనోమర్స్తో యునైట్ అయ్యి మీకు కావాల్సిన పాలీవినైల్ క్లోరైడ్ పాలిమర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ విధంగా మనము ఒక కెమికల్ రియాక్షన్ని సన్లైట్ యూజ్ చేసి మనం ఇండ్యూస్ చేయొచ్చు. దీన్నే మనము ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటామండి. ఓకే. సో ఇది రెన్యూవబుల్ ఎనర్జీ సన్లైట్, ఇది గ్రీన్ సింథసిస్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ కూడాను కన్వెన్షనల్ ఫ్యూయల్స్ మనం యూజ్ చేయట్లేదు, కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ యూజ్ చేయట్లేదు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ సోలార్ ఎనర్జీ.
దెన్ స్టూడెంట్స్ ఇంకా మనము ఎనర్జీ రిక్వైర్మెంట్ డ్యూరింగ్ ఏ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా మనం ఎలా తగ్గించవచ్చు అంటే బై యూజింగ్ కెటలిస్ట్స్ ఆర్ బయోకెటలిస్ట్స్. ఓకే, బయోకెటలిస్ట్ అంటే ఎంజైమ్స్ అండి. ఓకే, జనరల్గా కెటలిస్ట్లు ఏం చేస్తాయంటే జనరల్లీ catalysts lowers the energy barrier of a reaction by providing reactive site for the combining reactants. Okay, so two reactants products గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో మీరు కెటలిస్ట్ యాడ్ చేశారంటే ఈ టూ రియాక్టెంట్స్ కెటలిస్ట్ సర్ఫేస్ మీదకి ఎంటర్ అయ్యి కెటలిస్ట్ పైన రియాక్టివ్ సైట్స్ ఉంటాయి, అక్కడ ఎంటర్ అయ్యి మీకు ఆ టూ రియాక్టెంట్స్ ఈజీగా బైండ్ అయ్యి ఓకే ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది కెటలిస్ట్. ఓకే, అంటే కెటలిస్ట్ జనరల్గా ఎనర్జీ బ్యారియర్ అంటే యాక్టివేషన్ ఎనర్జీని డిక్రీజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ జీగ్లర్ నట్టా కెటలిస్ట్ దట్ ఈస్ ట్రై ఆల్కైల్ అల్యూమినియం టిటానియం టెట్రాక్లోరైడ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఎ పాలిమర్ దట్ ఈస్ పాలీప్రొపిలిన్. ఓకే స్టూడెంట్స్, ఈ రియాక్షన్ మనము జనరల్గా కెటలిస్ట్ యూజ్ చేయకుండా చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ వై పైన ఎనర్జీ బ్యారియర్, ఎక్స్ పైన అన్కెటలైజ్డ్ రియాక్షన్ పాత్వే ఉంది. ఓకే, రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో మీకు నార్మల్ యాక్టివేషన్ ఎనర్జీ మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకే, దిస్ ఈజ్ ద నార్మల్ యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. అదే మీరు కెటలిస్ట్ యూజ్ చేస్తారనుకోండి నార్మల్ యాక్టివేషన్ ఎనర్జీ కెటలిస్ట్ లేకుండా ఇంత చాలా హై ఉందండి. అదే మీరు కెటలిస్ట్ యూజ్ చేశారనుకోండి చూడండి యాక్టివేషన్ ఎనర్జీ ఎంత తగ్గిపోయిందో. ద యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ డిక్రీజ్డ్ బై ద యూసేజ్ ఆఫ్ ద కెటలిస్ట్. ఇది కెటలైజ్డ్ రియాక్షన్ పాత్వే చాలా ఫాస్ట్గా యాక్టివేషన్ ఎనర్జీ తగ్గిపోవడం వల్ల చాలా ఫాస్ట్గా రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయిపోతాయి. సో ఇలా మనకు కెటలిస్ట్లు తక్కువ ఎనర్జీతో రియాక్టెంట్స్ని ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేస్తాయి. అంటే అవి గ్రీన్ సింథటిక్ రూట్స్కి ఒక పయోనియర్స్గా ఉన్నాయండి. ఓకే రైట్. సిమిలర్గా మనము బయోకెటలిస్ట్లు అయినటువంటి ఎంజైమ్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఎంజైమ్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు డిక్రీజ్ ద ఎనర్జీ బ్యారియర్. ఎలా అంటే ఆ రియాక్టెంట్స్ని అవి ప్రాపర్గా పొజిషన్లోకి తీసుకొస్తాయి. ఏ పొజిషన్లో అయితే తక్కువ ఎనర్జీ అవసరం అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఎంజైమ్స్ లోయర్స్ ద ఎనర్జీ బ్యారియర్ బై పొజిషనింగ్ దెమ్ దట్ ఈస్ రియాక్టెంట్స్ ఇన్ ఏ వే దట్ రిక్వైర్స్ లెస్ ఎనర్జీ టు రియాక్ట్. ఓకే, సో టూ రియాక్టెంట్స్ని ఏ పొజిషన్లో అయితే తక్కువ ఎనర్జీ అనేది అవసరం అవుతుందో రిక్వైర్ అవుతుందో ఆ పొజిషన్లోకి తీసుకొచ్చి ఈజీగా ఆ రియాక్టెంట్స్ని ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోజ్ అనే ఒక మిల్క్ షుగర్ని సింపుల్ షుగర్స్గా లాక్టేజ్ అనే ఎంజైమ్ కన్వర్ట్ చేస్తుంది. సిమిలర్గా సుక్రోజ్ టేబుల్ షుగర్ని మీకు సుక్రేజ్ అనే ఎంజైము గ్లూకోజు ఫ్రక్టోజ్గా బ్రేక్ చేస్తుందండి. సో ఈ విధంగా మనము కెటలిస్ట్లు యూజ్ చేయడం వల్ల కూడా డ్యూరింగ్ ఏ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఎంజైమ్స్ యూజ్ చేయడం వల్ల మనము ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని బాగా మనం తగ్గించుకోవచ్చు. ఇది గ్రీన్ సింథటిక్ రూట్స్ అండి. రైట్, దెన్ థర్డ్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ డ్యూరింగ్ ద డిజైన్ ఫార్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్, గ్రీన్ ప్రిన్సిపల్, ఒక గ్రీన్ కెమిస్ట్రీ ప్రిన్సిపల్లో వీ కెన్ యూజ్ మైక్రోవేవ్ రేడియేషన్స్. ఓకే, సో మైక్రోవేవ్ రేడియేషన్స్ యూజ్ చేసి కూడా మనము ఒక కెమికల్ సింథసిస్ని గ్రీన్ రూట్ ద్వారా మనం పెర్ఫామ్ చేయొచ్చు. జనరల్గా ట్రెడిషనల్ మెథడ్స్ అంటే ఏంటంటే హీట్ యూజ్ చేస్తాం, అలా కాకుండా మైక్రోవేవ్ రేడియేషన్స్ యూజ్ చేయొచ్చండి. అసలు మైక్రోవేవ్ రేడియేషన్స్ అంటే మైక్రోవేవ్ రేడియేషన్స్ ఆర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ విత్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ బిట్వీన్ 300 MHz టు 300 GHz. ఓకే, సో మైక్రోవేవ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఇవి, వీటి యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకే స్టూడెంట్స్, దెన్ మైక్రోవేవ్స్ యూజ్ చేసి ఏదైనా కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? హై స్పీడ్ ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది, రెడ్యూస్డ్ వేస్టేజ్, ఎకనామికల్గా ఉంటుంది, సాల్వెంట్ లెస్ సింథసిస్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సాల్వెంట్స్ లెస్ సింథసిస్ని మనకు మైక్రోవేవ్ రేడియేషన్స్ యూజ్ చేసి మనము పెర్ఫామ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనము వేస్టేజ్ని తగ్గించవచ్చండి. ఓకేనా, రైట్. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ ద బెక్మన్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఆక్సైమ్స్ ఇంటూ అమైడ్స్ by microwave radiation, it will result in higher yields within the short time and without acid catalyst. Okay, సో మనకి ఇక్కడ బెక్మన్ రీఅరేంజ్మెంట్ అనే ఒక ఆర్గానిక్ రీఅరేంజ్మెంట్లో ఆక్సైమ్స్ని మనము అమైడ్స్గా కన్వర్ట్ చేస్తాం బై యూజింగ్ యాసిడ్ కెటలిస్ట్. ఇక్కడ ఈ ఈ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్లో మనము హీట్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. ఇది ట్రెడిషనల్ మెథడ్ అండి. ట్రెడిషనల్ అంటే కన్వెన్షనల్ మెథడ్. ఇలా ట్రెడిషనల్ సింథసిస్ చేస్తే మీకు ఈ ఆక్సైమ్స్ అమైడ్స్గా కన్వర్ట్ అవ్వడానికి మీకు 4 hours టైం పడుతుంది. అండ్ ఈల్డ్ కూడా మనకు 70 to 80% ఈల్డ్ వస్తుంది. ఇక్కడ వేస్ట్ వచ్చే ఛాన్స్ ఉందండి.
ఓకే. అలా కాకుండా ఎందుకంటే మీరు సాల్వెంట్ యూస్ చేస్తారు కాబట్టి వేస్ట్ కూడా వస్తుంది. అలా కాకుండా మీరు మైక్రోవేవ్ సింథసిస్ చేస్తే ఇదే ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ బెక్మన్ రీఅరేంజ్మెంట్లో జరిగే ఆక్సైమ్ టు అమైడ్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు వితిన్ 8 to 10 మినిట్స్ చాలా చాలా టైం తగ్గిపోయిందండి. చాలా చాలా టైం మీరు రెడ్యూస్ చేశారు. అదేవిధంగా ఈల్డ్ కూడా మీరు చూడొచ్చు ఇంక్రీజ్ అయింది. 90 to 100% ఈల్డ్ మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే. అంటే వేస్టేజ్ చాలా చాలా తగ్గిస్తున్నారు. సో ఇలా మీరు మైక్రోవేవ్ రేడియేషన్ యూస్ చేసి ఇది కూడా ఒక గ్రీన్ సింథటిక్ రూటే. మైక్రోవేవ్ రేడియేషన్ యూస్ చేసి మీరు ఒక కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ పెర్ఫార్మ్ చేయొచ్చు. దీనివల్ల మీకు ఎనర్జీ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. మీరు గ్రీన్ కెమిస్ట్రీ ప్రిన్సిపల్ మీరు ఫాలో అవుతున్నట్టే లెక్క. ఓకే రైట్. దెన్ అదేవిధంగా మైక్రోవేవ్ రేడియేషన్ మనం యూస్ చేసి బయోడీజిల్ ప్రొడక్షన్ కూడా చేయొచ్చండి. ఈ బయోడీజిల్ ప్రొడక్షన్లో ఒక ఇంపార్టెంట్ రియాక్షన్ ఉంది. అది ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఈ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ మీరు మైక్రోవేవ్ రేడియేషన్ యూస్ చేసి అంటే దిస్ రియాక్షన్ అసిస్టెడ్ బై మైక్రోవేవ్ రేడియేషన్ మీరు అలా చేస్తే మీకు 99% కన్వర్షన్ రేట్ ఉంది. ఓకే. అదేవిధంగా ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది మనకు జస్ట్ ఇట్ కన్జ్యూమ్స్ ఓన్లీ 1/4 ఆఫ్ ద ఎనర్జీ రిక్వైర్డ్. ట్రెడిషనల్ మెథడ్స్లో యూస్ చేసే ఎనర్జీలో నుంచి జస్ట్ ఆ 4 భాగాల్లో కేవలం 1 భాగం ఎనర్జీతో మీరు 1 పార్ట్ ఎనర్జీతో మీరు ఎంటైర్ బయోడీజిల్ ప్రొడక్షన్ మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద మైక్రోవేవ్ ఎనర్జీ. ఓకే రైట్. దెన్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ అల్ట్రాసౌండ్ సింథసిస్. ఓకే. సో అల్ట్రాసౌండ్స్ అనేది సౌండ్ వేవ్స్. వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ మనకు 200 kHz వరకు ఉంటాయి. ఓకే. ఇది హ్యూమన్ హియరింగ్ రేంజ్ని దాటేస్తుందండి. ఈ సౌండ్ మన చెవులకు వినబడం. ఓకే. అది హయ్యర్ రేంజ్. Then the chemical transformations that can be performed using ultrasound at room temperature with excellent yields. సో మీరు ఏదైనా ఒక కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ని అల్ట్రాసౌండ్ యూస్ చేసి కూడా మీరు పెర్ఫామ్ చేయొచ్చు. ఈ మెథడ్ ద్వారా మీరు రూమ్ టెంపరేచర్ దగ్గర రియాక్షన్ చేయొచ్చు. అదేవిధంగా ఎక్సలెంట్ ఈల్డ్స్ మంచి ప్రోడక్ట్ ఈల్డ్ మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉల్మెన్ రియాక్షన్, ఉల్మెన్ కప్లింగ్ రియాక్షన్ అంటే జనరల్గా అరైల్ హ్యాలైడ్స్, 2 అరైల్ హ్యాలైడ్స్ని కాపర్ కెటలిస్ట్ యూస్ చేసి మనము అల్ట్రాసోనికేషన్ చేసినట్లయితే మీకు బై అరైల్స్ వస్తాయండి. ఓకే. బట్ ఇక్కడ కన్వెన్షనల్ ఈల్డ్ అంటే కన్వెన్షనల్గా మీరు దీన్ని హీట్ చేసినట్లయితే మీకు ఇట్ విల్ టేక్ అబౌట్ 2 to 24 hours ఆఫ్ టైం. ఓకే. 2 to 24 hours ఆఫ్ టైం మనకు పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈల్డ్ కూడా మీకు ఓన్లీ 50 to 70% ఈల్డే ఉంటుంది. అదే మీరు అల్ట్రాసోనిక్ ఈల్డ్ అంటే అల్ట్రాసౌండ్ మీరు యూస్ చేసి ఈ ఉల్మన్ రియాక్షన్ మీరు పెర్ఫామ్ చేస్తే మీకు ఆ రియాక్షన్ జస్ట్ 8 hours టైంలో అయిపోతుంది. అట్ ది సేమ్ టైం మీకు 90% ఈల్డ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.